టీ20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్ మరియు ఆస్ట్రేలియా సూపర్ 8కి అర్హత సాధించే క్రమంలో లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ మ్యాచ్లో త్రుటిలో ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మీద విక్టరీ నమోదు చేసింది. 2 బంతులు మిగిలి ఉండగా 180 పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 180 పరుగులు పూర్తి చేసింది. అసలు ఈ వరల్డ్ కప్లో సరైన పరుగులు నమోదు కావటం లేదు, అసలైన టీ20 కిక్ రావటం లేదు అని భావిస్తున్న సందర్భంలో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ బ్యాటర్స్ 9 భారీ సిక్సర్లు బాదారు. అది కూడా బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ మీద. అసలు సిసిలైన క్రికెట్ షాట్తో రెచ్చిపోయారు స్కాట్లాండ్ బ్యాటర్స్. మొదటి 10 ఓవర్లోనే 100 పరుగులు పూర్తి చేశారు. అసలు వాళ్ళ బ్యాటింగ్ క్రమం చూసినప్పుడు 200 పరుగులు ఈజీగా టార్గెట్ ఆస్ట్రేలియా మీద ఉంచుతారు అని మ్యాచ్ చూసే సగటు ప్రేక్షకుడు ఫీల్ అయ్యాడు. అంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ తెచ్చిపోయారో స్కాట్లాండ్ ప్లేయర్స్. ముఖ్యంగా స్కాట్లాండ్ ఓపెనర్ మున్షి 23 బంతుల్లో 34 పరుగులు చేయగా వన్ డౌన్ బ్యాట్స్మెన్ బ్రెండన్ మెకలమ్ 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియన్ బౌలర్స్లో మ్యాక్స్వెల్ 2 వికెట్లు పడగొట్టి 44 పరుగులు ఇచ్చాడు. ఆడమ్ జంపా, అగార్, నాథన్ ఎల్లిస్లు ముగ్గురు 3 వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మిచెల్ స్టార్క్ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అసలు ఆస్ట్రేలియన్ ఫీల్డర్స్ ఈ రోజు మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. ఏకంగా స్కాట్లాండ్ బ్యాట్స్మెన్స్ ఇచ్చిన 6 క్యాచ్ల్ని జారవిడిచాడు. ఈ మ్యాచ్ని ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంత సీరియస్గా తీసుకోలేదు అని అనిపించింది వాళ్ళ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సూపర్ 8కి క్వాలిఫై అయ్యారు. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా వాళ్ళ మీద ఆస్ట్రేలియా మీద పెద్దగా ప్రభావం అయితే చూపించదు. అయితే ఆస్ట్రేలియా గెలవడం ద్వారా ఇంగ్లాండ్ 2 విజయాలు సాధించి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అదే స్కాట్లాండ్ గెలుచుంటే డైరెక్ట్గా సూపర్ 8కి ఎంటర్ అయ్యి ఉండేవారు. తాజా విజయంపై స్పందించాడు ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్. ఈరోజు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పెద్దగా సీరియస్నెస్ అనేది నేను చూడలేదు, అందుకే ఇంత టఫ్గా మ్యాచ్ అయితే జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇండియాతో ఆడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫామ్లో ఇండియన్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తున్నారు అని పేర్కొన్నాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.